హే గాయ్స్, నేను మన ఫోన్తో మన వీడియో అప్లోడ్ చేశాక మన ఫోన్తో మన వీడియో చూస్తే ఏమైనా ప్రాబ్లమా? యూట్యూబ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? సో యూట్యూబ్ ఏమైనా డిలీట్ అవుతుందా? వ్యూస్ ఏమైనా తగ్గిపోతాయా? ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకైతే చాలా అడుగుతున్నారు మన ఆడియన్స్ అయితే. ఇలాంటి టాపిక్ అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ టాపిక్ పైన పెద్ద క్రియేటర్స్ అయితే చాలా పెద్ద క్రియేటర్స్ అయితే చేసే ఉంటారు, ఈ వీడియో మీరు చూసే ఉంటారు. సో నేనైతే ఈరోజు చాలా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూస్తే ప్రాబ్లం ఏంటి, వీడియో చూడకుంటే ప్రాబ్లం ఏంటి, మానిటైజేషన్ అయిన తర్వాత చూస్తే ప్రాబ్లమా, లేకుంటే మానిటైజేషన్ కాకముందు చూస్తే ఏమైనా ప్రాబ్లమా, మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేరు శ్రీనివాస్, మీరు చూసిన శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకటి లైక్ అయితే ఇచ్చేయండి. లైక్ మాత్రమే ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకే? సో ఫ్రెండ్స్, మనకి రెండు టాపిక్స్ ఉన్నాయి. ఒకటి మానిటైజేషన్ అయ్యాక, లేదు మానిటైజేషన్ కాక. సో మానిటైజేషన్ కాకముందు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు కొత్త క్రియేటర్స్ చూడండి, కొత్త క్రియేటర్స్ మానిటైజేషన్ కాకముందు వాచ్ టైం వీడియో అప్లోడ్ చేసేస్తారు. అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి ఏమవుతుంది అంటే వీడియో చూస్తారు. సో వాళ్ళ ఫోన్లని వాళ్ళు అప్లోడ్ చేసిన వెంటనే వీడియో చూస్తారు. సో వీడియో చూస్తే ఏమైనా ప్రాబ్లమా? సో వీడియో చూడొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం ఉంది? వీడియో చూస్తే యాడ్స్ వస్తాయి, యాడ్స్ వస్తే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం లేదు. సో ఏదో ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. సో మన వీడియో ఎలా ఉంది, మీ వీడియో క్వాలిటీ వస్తుందా, మన క్వాలిటీ అప్లోడ్ చేసే ఒక క్వాలిటీ వస్తుందా, ఎలా వస్తుంది అయితే మనమైతే ఎగ్జాంపుల్ చూస్తామట. సో అలా కూడా చూస్తాము, లేదు పర్టికల్గా చూస్తామంట. ఎలా పర్టికల్గా అంటే, సో మనకు ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా మనకు వాచ్ టైం పెరుగుతలేదు కదా. వాచ్ టైం పెరగాల్సింది కాబట్టి మళ్ళీ అయితే వీడియో చూస్తాం. ఎందుకు చూస్తామంటే మన వాచ్ టైం పెరుగుతలేదు కాబట్టి అని. సో అలా చూస్తే మనకు చాలా పెద్ద ప్రాబ్లం తెలుసా. అలా చూడొద్దు. ఎందుకంటే మీరు ఒక వీడియో అప్లోడ్ చేసి 2 వీడియోస్, ఒక 50 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ మన వీడియో మనమే చూసుకుంటే 4K వాచ్ టైం కంప్లీట్ అయ్యే వరకు మీరు చూస్తూనే ఉంటే మీకు మానిటైజేషన్లో ప్రాబ్లం రాదా అండి? చెప్పండి. మానిటైజేషన్లో కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది. సో అలా చూస్తే మనకైతే ఇన్వాలిడ్ యాక్టివేషన్ అయితే మనకు వ్యూస్ డౌన్ అవుతాయి, వ్యూస్ పెరగవు. ఒకటైతే ఇంప్రెషన్ బంపరు, యూట్యూబ్ వాళ్ళైతే ఇంప్రెషన్ కంపల్సరీ బంపర్ కాబట్టి మనకు ఇన్వాలిడ్ యాక్టివేషన్ వ్యూస్ అనేది అట్లా వస్తాయన్నమాట. సో అట్లా చూస్తే మానిటైజేషన్ కాకముందు చూస్తే ఏం ప్రాబ్లం అయితే తెలియదు. మానిటైజేషన్ అయ్యే వరకు అంటే, సో ఇప్పుడు వాచ్ టైం కంప్లీట్ కాలేదు, ఓకే, మీకు వాచ్ టైం కంప్లీట్ కాలేదని మీరు మొత్తానికి డైలీ మీ వీడియో మీరే వాచ్ చేస్తే ఎట్లా? వాచ్ చేయకండి, అలా వాచ్ చేయకండి. సో మనకు ఏదైతే వీడియో అప్లోడ్ చేసామో 1 టైం 2 టైం 3 టైం అట్లా చూడండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ వస్తే రెవెన్యూ అనేది యూట్యూబ్ వాళ్ళకైతే వెళ్ళిపోతుంది అన్నమాట. యాడ్స్ అయితే అది వెళ్ళిపోని మనకైతే ప్రాబ్లం లేదు. కాకపోతే 2 టైం 3 టైం అయితే చూడండి, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఎక్కువ సార్లు చూడకండి. ఎలా అంటే, ఇప్పుడు వాచ్ టైం కంప్లీట్ కాలేదు కదా, వాచ్ టైం కంప్లీట్ అయ్యేటట్టయితే చూడకండి. అది ఇన్వాలిడ్ యాక్టివేషన్లో మనకు పడుతుంది అనమాట, ఓకే? అలా చేయకండి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మానిటైజేషన్ అయిన వాళ్ళు ఉంటారు. సో మానిటైజేషన్ కాకముందు అలా చేసాం, ఓకే. సో మానిటైజేషన్ అయిన తర్వాత ఎలా ప్రాబ్లం? అది కూడా ప్రాబ్లం కదా. మానిటైజేషన్ అయిన తర్వాత కూడా మీరు అలా చూస్తే మనకు అయితే యాడ్స్ వస్తాయి. యాడ్స్ మనకు రెవెన్యూ అనేది షేర్ చేసినట్టు అవుతుంది. సో మన వీడియో చూసి మనమే షేర్ చేసుకున్నట్టు అవుతుంది. సో అట్లా అన్నట్టు ఎంతైతే మనకు వస్తుందో 45% యూట్యూబ్ వాళ్ళకి వెళ్ళిపోతుంది, 55% మనకు వస్తుంది మానిటైజేషన్ అయిన తర్వాత. సో ఎక్కువసార్లు చూసిండ్రు అనుకోండి, సో గూగుల్ యాక్సెస్ అనేది డిసేబుల్ అవుతుంది అన్నమాట. సో పర్మనెంట్లీ కావచ్చు, లేదా 2 మంత్ 3 మంత్ అట్లా డిసేబుల్ కావచ్చు అన్నమాట. సో మానిటైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, మీరు కొత్త ఆడియన్స్ అయితే ఏముంటారంటే, ఒకటే మొబైల్ ఉంటుంది. సో కొత్త క్రియేటర్స్ అయితే మానిటైజేషన్ అయిన తర్వాత ఒకటే మొబైల్ ఉంటాయండి. సో ఒకటే మొబైల్తో షూటింగ్ ఒకటే మొబైల్తో ఎడిటింగ్, ఒకటే మొబైల్తో అప్లోడ్ చేసేస్తాం. అప్లోడ్ అయిన తర్వాత మన స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోతుంది. స్టోరేజ్ ఫుల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, మన వీడియో అయితే డిలీట్ చేసేస్తాడు అప్లోడ్ అయిన వెంటనే. సో మనకి చూడాలి వీడియో, ఎలా చేయాలి? మానిటైజేషన్ అయితే అయింది, వీడియో అయితే చూడాలి, ఎలా? అది ప్రాబ్లమే కదా. సో మనం అప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మానిటైజేషన్ సెక్షన్ అనేది ఆఫ్ చేయాలి. మానిటైజేషన్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్స్ వస్తాయి కదా, యాడ్స్ కూడా రావన్నమాట. మానిటైజేషన్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్స్ అయితే రావు కదా. అట్లా మానిటైజేషన్ ఆఫ్ చేసి మీరు వీడియో చూడండి, ఎన్నిసార్లు చూడండి. చూసిన తర్వాత కామెంట్ పిన్ కూడా చేయాలి కదా, కామెంట్ పిన్ చేసుకోవచ్చు. అట్లా మానిటైజేషన్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మానిటైజేషన్ ఆన్ చేసేయండి, మనకు వీడియో అనేది పబ్లిక్ అయిపోతుంది అన్నమాట. సో మానిటైజేషన్ అనేది పబ్లిక్ అయిపోతుంది అంటే యాడ్స్ వస్తాయి అన్నమాట, ఓకే? సో ఇంకొక విషయం ఏంటంటే, మనం వీడియో పబ్లిక్ కోసం చేస్తున్నాం, మన ఆడియన్స్, మన సబ్స్క్రైబ్ కోసం చేస్తున్నాం వీడియో. సో మన కోసం చేస్తలేం కదా, అట్లా అన్నమాట. సో వాచ్ టైం కంప్లీట్ కాకుండా వీడియోస్ మంచి ఆ వీడియోస్ అయితే తీయండి. సో మనమే వీడియో తీసి మనమే వాచ్ టైం కంప్లీట్ చేస్తే అది పెద్ద ప్రాబ్లం, మనకు మానిటైజేషన్ సెక్షన్లో ప్రాబ్లం వస్తుంది అన్నమాట, ఓకే ఫ్రెండ్స్? ఇది ఈరోజు వీడియో. సో మానిటైజేషన్ అయిన తర్వాత మీరు మానిటైజేషన్ ఆఫ్ చేసి మీరు వీడియో చూడండి. ఒకటే మొబైల్ ఉంటే అలా చేయండి అన్నమాట, ఓకే? మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇచ్చేయండి, ఓకే ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.